ఇంటర్ బోర్డు దగ్గర టెన్షన్ కంటిన్యూ అవుతోంది. విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు వచ్చి నిరసనలు తెలుపుతుండడంతో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ కావాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు అధికారుల తీరుపై బోర్డు కార్యాలయం దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ మండిపడుతున్నారు. మార్కుల్లో తప్పులు వస్తే కనీసం అధికారులు సమాధానం ఇవ్వడం లేదంటున్నారు. మరోవైపు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు సైట్ ఓపెన్ కావడం లేదంటున్నారు విద్యార్థులు. 2 రోజుల గడువు పెంచినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఏం చేయలేకపోతున్నామంటున్నారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అటు నిన్న ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశమైన కమిటీ సభ్యులు ఇవాళ సాయంత్రం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ ప్రగతి భవన్తో పాటు గ్లోబరీనా సంస్థ ముట్టడికి పిలుపునిచ్చాయి ప్రజా సంఘాలు. అటు కలెక్టరేట్ల ముందు కూడా ఇవాళ బీజేపీ నేతలు నిరసన తెలుపనున్నారు. నా పాప బాగా చదువుతుంది. అన్నిట్లో 78, 68, 58 ఎక్కడ 41, 30 అనేది లేదు. ఫస్ట్ ఇయర్లో అలానే జరిగితే పాప మిస్టేక్ అంటే లేదు మమ్మీ నేను పాస్ మార్కులకు రాశాను మమ్మీ పాస్ మార్కులకు. ఈ ఎకనామిక్స్ ఫిజిక్స్ కూడా మా పాప చదవకుండా ఎంజాయ్ చేస్తూ రాసింది. మమ్మీ నేను ఒక్కరోజు కూర్చొని రాస్తే 100 వస్తాయి మమ్మీ పాస్ మార్కులకు రాశానని చెప్పింది. సరే నా పాప చదువుతుంది నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ ఏం చేస్తారు సెకండ్ ఇయర్లో కూడా అలానే చేశారు. నేను ఫస్ట్ ఇయర్లో వేసినప్పుడు రీవెరిఫికేషన్ పెడితే 5 మార్క్స్ వచ్చాయి. కాలేజ్లో వెళ్తే ఈ అమ్మాయి బాగా చదువుతుంది 5 మార్క్స్ ఎలా వచ్చాయి రీవెరిఫికేషన్ పెట్టించండి అంటే రీవెరిఫికేషన్ పెట్టించాను. 600 కట్టి పెట్టించా. 70 మార్క్స్ వేశారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో 2 పెట్టారు. ఏబి మ్యాథ్స్ ఏబి పెట్టారు ఫెయిల్ అయింది అనేసి. పాప ఏమంటుంది లేదమ్మా నేను రాశాను పాస్ మార్కులకు రాశాను. మార్క్స్ చూడండి 78, 68 వచ్చిన పాప 11, 12 ఎలా వస్తుంది? నేను పాస్ మార్కులు రాశాను. మా పాప ఒకటే దిగులు చెందుతుంది. ఇప్పుడు మా పాపకు న్యాయం జరగాలి, పాస్ మార్కులు వేయాలి. 78, 68 వచ్చినప్పుడు మనకి పేపర్ దిగినప్పుడు తెలియలేదా? ఆ మార్కులను బట్టి చూసుకోండి. ఇది లేదా పేపర్ కరెక్షన్ సరిగ్గా లేదు ఫస్ట్. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇయర్లోనే తెలిసిపోయింది ఇక్కడ వీళ్ళదే తప్పు, పేపర్ దిద్దే వాళ్ళ తప్పు. నా పాపకు పాస్ మార్కులు వేయాలి అంటే నేను డబ్బులు కడితే నా పాపకు పాస్ మార్కులు వేస్తారా మీరు? నేను ఇళ్ళలో పని చేసుకొని నా పిల్లల్ని నేను ఎంత కష్టపడి చదివించుకుంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఆడుకుంటే ఎవరు బాధ్యత, ఎవరు జిమ్మేదారు ఇస్తారు? మా బిడ్డకి లాస్ట్ టైం 95 మార్క్స్ వచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ 95 మార్క్స్ వచ్చింది ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్లో 78% మార్క్స్ వచ్చింది. అన్ని సబ్జెక్ట్లో తక్కువ మార్క్ వచ్చింది. మాకు బాగా వచ్చింది. ఇప్పుడు ఏ కాలేజీని మేము తీసుకోవాలి? కేసీఆర్ సార్ అన్నారు మంచి పిల్ల మంచిగా చదువుకుంటే మంచి జాబ్ ఇస్తారు. ఇప్పుడు ఇట్లా మార్క్స్ వస్తే ఇట్లా ఎవరికి అడగాలి? మేము ఏ కాలేజ్కి మాకు అడ్మిషన్ దొరుకుతాయి? ఈ సబ్జెక్ట్లో 90 అబోవ్ మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు 75 మార్క్స్ వచ్చింది. I'm from St. Francis College. We want justice. We don't know how they corrected our paper. What the hell is the problem? They also have children, I guess. We don't know. They should correct our paper, and it should be free of cost. Paper were very, very, very easy. They don't know how. We don't know how they correct. I think that they were in aggregated agnoy. We want free of cost of paper. We don't need any 600 or 100 rupees. Economics, I got 99. Overall total, it was 82 or 95%. So now they gave 78%. नहीं भरते हम लोग, फ्री ऑफ कॉस्ट रहना. रिकरेक्शन के लिए फ्री ऑफ, रिवैल्यूएशन रिकरेक्शन के लिए फ्री ऑफ कॉस्ट रहना. 600 रुपीज 100 रुपीज या 800 नहीं रहना.
రైట్గా పూర్తి డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ప్రస్తుతం బోర్డు దగ్గర పరిస్థితి ఏంటి? కార్యాలయం దగ్గరకు వచ్చిన విద్యార్థులు ఏమంటున్నారు? ఇంటర్ బోర్డు దగ్గర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఈ రోజు కూడా చూసుకోవచ్చు. గత 6 రోజులైనప్పటికీ కూడా ఇంటర్ బోర్డు దగ్గర గందరగోళం ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. పేరెంట్స్ అట్లాగే స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా గేట్లు తెరవని వైనం మనం చూస్తున్నాము. ఇంటర్ బోర్డు దగ్గర పోలీసుల బందోబస్తు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అంటే బోర్డు అధికారులకు వీళ్ళు పహారా కాస్తున్నట్టుంది తప్ప ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు ఎటువంటి హామీ కానీ లేదంటే వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళు కూడా ఇక్కడ లేకుండా పోయారు. అంటే మనం నిన్నటి వరకు చూసుకుంటే 2 రోజులు ఈ వెరిఫికేషన్కి సంబంధించి, రీకౌంటింగ్కి సంబంధించి అంటే డేట్ ఎక్స్టెండ్ చేశారు ఒక 2 రోజులు. యాక్చువల్గా 25 తారీఖు వరకు ఉన్న డేట్ని కాస్త 27 తారీఖు వరకు చేంజ్ చేసినప్పటికీ కూడా వెబ్సైట్లో ఇప్పటికి వరకు కూడా ఓపెన్ అవ్వట్లేదు అనేసి చెప్తున్నారు. అయితే ఒక్కొక్క స్టూడెంట్ మనతో ఏం మాట్లాడుతున్నారంటే ఒక 6 సబ్జెక్టులకి వెరిఫికేషన్ పెట్టుకున్నప్పటికీ, రీకౌంటింగ్ పెట్టుకున్నప్పటికీ కూడా 4 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు మాత్రమే చూపిస్తుంది అని చెప్తున్నారు. అయితే మిగతా సబ్జెక్టులకు సంబంధించి ఆన్లైన్లో అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఆఫ్లైన్ అంటే ఇక్కడ బోర్డు అధికారుల దగ్గరికి వస్తే మాత్రం ఇక్కడ గేట్లు క్లోజ్ చేశారు. మరి మా సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి? ఆన్లైన్లో అప్లై చేసుకోమని ఉచిత సలహాలు ఇస్తున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేసి పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే స్టూడెంట్స్ కూడా మేము అప్లై చేసుకున్న దానికి కూడా సైట్ ఓపెన్ కావట్లేదు, మరి ఎప్పటికీ ఓపెన్ అవుతుంది? డేట్ ఎక్స్టెండ్ చేసిన విషయం ఓకే, కానీ ఎప్పటికి ఓపెన్ అవుతుంది అనేసి కూడా చెప్తున్నారు. దానికి కూడా వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఒక్కొక్కడికి అంటే 1000 మంది ఒక్కటేసారి ఓపెన్ చేస్తే ఓపెన్ కాదు, మెల్లిగా ఓపెన్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తప్ప బోర్డు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా బోర్డు, గ్లోబరీనా ఏదైతే ప్రైవేట్ సంస్థ ఈ రెండింటి చుట్టే ఈ 5 రోజుల ఎపిసోడ్ తిరుగుతుందనేసి చెప్పొచ్చు. గ్లోబరీనా సంస్థ CEO మాదేం తప్పులేదనేసి చెప్తున్నారు. అట్లాగే ఇంటర్ బోర్డు అధికారులను కదిలిస్తే కూడా మాది జవాబుదారీతనం, పారదర్శకంగానే ఇంటర్ బోర్డు ఉంది అనేసి అధికారులు చెప్తున్నారు. మరి ఈ తప్పంతా ఎక్కడ జరిగింది? మరి ఇన్ని వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్న వాళ్ళది ఏంటి అంటే దాదాపు 3500 మంది ఇక్కడికి అప్లికేషన్స్ పెట్టుకొని ఎన్నో సమస్యలను పెట్టుకొని ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా 2500 మంది ఫెయిల్ అవ్వడానికి, అందులోనూ మెరిట్ స్టూడెంట్స్ 90కి పైగా మార్క్స్లో వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? మా సమస్యలకి ఎవరు పరిష్కారం చూపుతారు? ఇట్లా ఎన్నో సమస్యలతోటి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం నిరాశ మిగులుతుందని చెప్పాలి. ఈ రోజు కూడా పోలీసు పహారాలోనే ఇంటర్ బోర్డు ఉందనేసి చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 3 అంచెల ఇక్కడ భద్రతా ఏర్పాటును, 3 అంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు బోర్డు అధికారులు. అయితే నిన్నటి వరకు మనం చూసుకుంటే ఒక నివేదిక ఇస్తాము అంటే 3 సభ్యుల కమిటీతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ నివేదిక ఇస్తుంది, ఆ నివేదిక ఆధారంగా మేము చర్యలు తీసుకుంటామనేసి చెప్తున్నారు. సో అధికారులు కూడా దీని మీద ఒక స్పష్టమైన హామీ అయితే ఇవ్వట్లేదు. అంటే ఇంత జరుగుతున్నప్పటికీ, ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ అట్లాగే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి తమ గోడును వెళ్ళబుచ్చుకున్నప్పటికీ కూడా అధికారికంగా ఒక ప్రకటన రావట్లేదన్న ఒక బాధ మాత్రం ఇక్కడ తల్లిదండ్రుల పిల్లల్లో మనకు కనపడుతుంది. మనం చాలా మంది పేరెంట్స్ని అట్లాగే స్టూడెంట్స్ని కూడా మాట్లాడించాము. వాళ్ళు ఏమంటున్నారంటే తల్లిదండ్రులు చాలా మంది స్టూడెంట్స్ని మేము వాళ్ళకి ఒక కాపలా లాగా ఉండాల్సి వస్తుంది. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కావచ్చు, రాత్రి పడుకున్న తర్వాత కూడా పిల్లల రూమ్లోకి వెళ్ళి తల్లిదండ్రులు చూసుకోవాల్సి వస్తుంది. అంటే గంటకెళ్ళి నా కొడుకు బాగానే ఉన్నాడా, నా పాప బాగానే ఉందా, ఏం చేసుకుంటుంది? అంటే మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే 90 పైన మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వడంతో మనస్తాపానికి గురయ్యి వాళ్ళు ఏమైనా చేసుకుంటారా? అంటే నిన్నటి వరకు కూడా మనం దాదాపు 20 మంది చనిపోయిన సందర్భాలు, అంటే 16-17 మంది చనిపోయిన సందర్భాలు మనం చూసాము. నిన్న అర్ధరాత్రి కూడా వరంగల్లో ఒక అమ్మాయి చనిపోయింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా మంచిర్యాలకు సంబంధించిన ఒక అమ్మాయి చనిపోయింది. అంటే ఇవన్నీ మనం ఒకసారి మనం పరీక్షిస్తే గనక నిజంగా ఎక్కడ తప్పు జరిగింది, ఎట్లా వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అన్న విషయం మాత్రం నిజంగా ఆందోళన కలిగిస్తున్న విషయం అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఎంత భరోసా ఇచ్చినప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం మనస్తాపనకు గురవుతూనే ఉన్నారు. తల్లిదండ్రులు చెప్పిన విషయాలని ఏ మాత్రం ఖాతరు చేయట్లేదు. ఎందుకు నాన్న నేను అసలు ఫెయిల్ అయ్యాను అన్న క్వశ్చన్ మార్క్ మాత్రం స్టూడెంట్స్లో ఉంది. ఇటు తల్లిదండ్రులు కూడా తమ జాబులు వదులుకొని అట్లాగే తమ పనులన్నింటినీ అర్జెంటుగా ఏదైనా పనులు ఉంటే కూడా వాటిని వదులుకొని రోడ్డెక్కిన సందర్భాలు మాత్రం మనం ఈ ఇయరే చూస్తున్నాము. ఇంటర్ బోర్డు ముందు రోడ్డెక్కి విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు,
సో ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని పరిష్కరిస్తారా లేదా అసలు మేము ఏం చేయాలి అన్న ఆందోళన మాత్రం ఇక్కడ వ్యక్తమవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము. ఇంటర్ బోర్డు మీద ఇంత విమర్శలు వస్తున్నప్పటికీ కూడా అధికారికంగా ఒక ప్రకటన రాకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంటే మీడియాలో కూడా ఇన్ని కథనాలు వస్తున్నప్పటికీ, మీడియాలో ఇంత పెద్ద ఎత్తున విషయాలన్నిటినీ చూపిస్తున్నప్పటికీ కూడా సో మనం చూసుకోవచ్చు ఇక్కడ పోలీసు పహారాలోనే మన ఇంటర్ బోర్డు ఉందని చెప్పొచ్చు. మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీని ఎందుకు ఏర్పాటు చేశారు అన్న విషయం కూడా మనకు తెలియట్లేదు. సో కమిటీ నివేదిక ఇస్తుంది అన్నారు. మరి ఈ రోజు సాయంత్రం వరకు నివేదిక వస్తుందా? నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్న అధికారులు. మరి నివేదిక ఏ విధంగా వస్తుంది? మరి తల్లిదండ్రులకు విద్యార్థులకు ఫేవర్గా వస్తుందా లేదంటే బోర్డుని ఇప్పటి వరకు వేసుకొస్తుంది?